స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. శత్రువుల కోపము నుండి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకొనండి. మీ ప్రార్థన మనవులను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తున్నాము. లేఖనము కీర్తనలు 138వ కీర్తన 7వ వచనము. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. స్నేహితులారా, ఎక్కడైనా కానివ్వండి, అది ఏ సందర్భమైనా కానివ్వండి, ఏ స్థలంలోనైనా కానివ్వండి, మనము ఏ కార్యాన్ని జరిగించినా కూడా ఆ కార్యాన్ని వ్యతిరేకించేటటువంటి వారు ఖచ్చితంగా ఉంటారు. మనం నీతితో జీవించిన, న్యాయంతో జీవించిన, మన మాటలు, చూపులు, ఆలోచనలు, నిర్ణయాలు మంచివిగా, సమాజానికి ప్రయోజనకరమైనవిగా ఉన్నను మన మంచితనాన్ని బట్టి, నీతి న్యాయములను బట్టి వ్యతిరేకించేవారు ఉన్నారు, అసూయ చెందేవారు ఉన్నారు, మనల్ని ద్వేషించేటటువంటి వారు ఉన్నారు. ఉద్యోగం కానివ్వండి, సమాజం కానివ్వండి, క్రైస్తవ సంఘంలో కానివ్వండి, అందరిలో మనకు గౌరవ మర్యాదలు దొరికినప్పుడు, మన స్థాయి, పేరు దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు అనేక మంది దానిని చూసి తట్టుకోలేక శత్రువులుగా మారేటటువంటి వారు ఉండినారు. స్నేహితులారా, లేఖనములలో దావీదు గారి జీవితాన్ని గమనించినప్పుడు వారు జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న కొలది వారు ఎదిగిన దానికంటే రెండింతల శత్రువులు అతని జీవితంలో ఏర్పడడాన్ని మనము గమనిస్తాం. అలాగునే స్నేహితులారా, శత్రువులైనటువంటి వారు ఊరికనే ఉండరు కదండి. శత్రువుల జీవిత విధానం ఎట్లుంటుందంటే, మనల్ని గమనించుకున్న దానికంటే, మనల్ని మనము కనిపెట్టుకొని ఉన్నదానికంటే మన శత్రువులు డబుల్గా, అంటే రెండింతలుగా వాళ్ళ ఆలోచనలను, వారి యొక్క సమయాన్ని, పనులను మన మీద కేటాయించేటటువంటి వారుగా ఉంటారు. ఎప్పుడు వాళ్ళు మనల్ని గమనిస్తారండి. మనలో ఏ తప్పు దొర్లుతుందో, ఎక్కడ త్రొక్కివేయాలనో, ఎక్కడ నాశనం చేయాలనో, ఎక్కడ మన జీవితాలకి ఆపద తెచ్చిపెట్టాలనో, నష్టము తెచ్చిపెట్టాలనో అని వారు 24 గంటలు ఆలోచించేటటువంటి వారుగా ఉంటారు. చూడండి, మనం ఏది చేసినా, ఎంత బాగా చేసినా వారికి నచ్చదు కాబట్టి మన మీద అసూయ, ద్వేషము, విపరీతమైనటువంటి కోపమును కలిగి ఉంటారు. ఆ విపరీతమైన కోపము వలన నష్టాన్ని, కష్టాన్ని, ఆపదలను, దాడులను మన మీద కలుగజేసేటటువంటి వారుగా ఉంటారు. ఏ రీతిగానైనా మనల్ని పడద్రోయాలని, మన గౌరవ మర్యాదలను కూల్చివేయాలని, మనలను నాశనం చేయాలని వారు పట్టుదల కలిగినటువంటి వారుగా ఉంటారు. దాడి చేయడానికి వెనుకాడరండి, గాయపరచడానికి వెనుకాడరండి. 10 మందిలో మనల్ని చులకనగా చేసి బూతులు మాట్లాడడానికి కూడా వెనుకాడరండి. ఆ ఆగ్రహం, వారిలో ఉన్న ఆ కోపము, ఆ అసూయతో కూడినటువంటి ప్రవర్తనలోనికి, నష్టం కలిగించే ప్రవర్తనలోనికి వారిని నడిపించేటటువంటిదిగా ఉంది. మరి శత్రువులు ఏం చేస్తారంటే చివరికి మన ప్రాణాలను తీయడానికి కూడా వారు వెనుకాడనటువంటి వారుగా ఉంటారు.
దావీదు గారి జీవితాన్ని గమనించినట్లయితే వేల సంఖ్యలో శత్రువులు అతని మీద దాడి చేస్తూ ఉన్నారు. అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు ఆయనను వెంబడిస్తూ ఆయనకు నిద్ర లేకుండా, సమాధానం లేకుండా, నివాస స్థావరం లేకుండా అతనిని తరిమినటువంటి వారుగా ఉన్నారు. అయితే స్నేహితులారా, జీవం కలిగినటువంటి దేవుడు ఆ వేల సంఖ్యలో శత్రువులు దాడి చేసినా కూడా వారందరి చేతులలో నుండి, వారి పన్నాగములలో నుండి దావీదును రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ దినాన కూడా నీ జీవితంలో అయ్యో అందరూ శత్రువులు ఉన్నారే, చుట్టూ అసూయపరులు ఉన్నారే, నెమ్మది లేదే, ఎవరు ఏ ఆపద తలపెడతారో, ఎవరు ఏ వైపు నుండి దాడి చేస్తారో, ఎవరి వలన ఈ ప్రమాదము పొంచి ఉందో అన్న కలవరంతో నువ్వు జీవిస్తూ ఉండవచ్చు. వేల మంది శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించినటువంటి జీవం గల దేవుడు దావీదును ఏ రీతిగా విమోచించినాడో అదే రీతిగా నిన్ను విమోచించడానికి ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. శత్రువుల భయంతో ఉన్నావా? వారి దాడులతో నలిగిపోతూ ఉన్నావా? వారి మాయోపాయముల చేత చిక్కుబడి కదలలేక మొదలలేక బంధింపబడి ఉన్నావా? శత్రువుల చేతిలో నలిగిపోయేటటువంటి వాడవుగా ఉన్నావా? ఈ ధైర్యము కలిగించేటటువంటి సువార్తమానాన్ని, ఈ ఆదరణ కలిగించేటటువంటి మాటను దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, శత్రువుల చేతిలో నుండి, శత్రువుల కోపంలో నుండి ఆయన నిన్ను విడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను తప్పించగలిగినటువంటి రక్షకుడై ఉన్నాడు స్నేహితుడా. అందుకే ఈ విశ్వాసాన్ని దావీదు గారు వ్యక్తపరుస్తూ ఆయన తన కుడి చేతితో నన్ను రక్షిస్తాడనే మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కుడి హస్తము అనేది దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమ ప్రభావములను, ఆయన అధికారాన్ని తెలియజేసేటటువంటి మాట. కాబట్టి స్నేహితులారా, నీ శత్రువులను ఎదిరించడానికి కానీ, వారిని తరమడానికి కానీ, వారిని ఓడించడానికి కానీ నీ దగ్గర ఉపాయం లేకపోవచ్చు, నీ దగ్గర శక్తి లేకపోవచ్చు, నీ దగ్గర ఆలోచన లేకపోవచ్చు. కానీ నీ శత్రువుల మధ్యలో, నీ మధ్యలోనికి ప్రభువు వచ్చి ఈ కార్యాన్ని నీ పక్షాన జరిగించి వారందరి మీద విజయాన్ని దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. నిజమే, ఈ సమాజంలో మేము మంచి చేయుచు ఉన్నా, నీతి న్యాయములతో నివసించేటటువంటి వారముగా ఉన్నా, ఎంతోమంది శత్రువులు, అసూయపరులు మాకు కీడు కలుగజేయాలని, నష్టాన్ని, కష్టాన్ని మా జీవితంలో కలుగజేయవలనని యోచిస్తూ అనేక బాధలను, ఆటంకములను కలుగజేస్తూ ఉన్నారు. మా శక్తి, యుక్తి, ఆలోచన వారిని జయించడానికి సరిపోదేమోనయ్యా. నీవు శక్తి కలిగిన దేవుడవు, మహిమ కలిగినటువంటి దేవుడవు. మీ గొప్ప కార్యములతో మా జీవితములను దర్శించి ఆ శత్రువుల చేతిలో నుండి మమ్మను విమోచించుమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న నీ ప్రియబిడ్డలను కనికరించి వారి ప్రార్థనలను ఆలకించి గొప్ప కార్యములను వారి జీవితంలో జరిగించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.